తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. ప్రజాభవన్లో నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు స్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. జూలై 7న గోల్కొండ కోటపై కొలువు తీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, తెలంగాణలో బోనాల సందడి మొదలైంది కదా, ప్రస్తుతం అక్కడ భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి బోనాలు పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అనేక మంది భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు, అదేవిధంగా తమ మొక్కులను తీర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి గోల్కొండకు తరలి వస్తున్నారు. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ఇది రెండవ ఆదివారం కావడంతో కూడా అనేక మంది భక్తులు, మొదటి ఆదివారం ఎవరైతే సమర్పించుకోలేని భక్తులు ఉన్నారో వారందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు పెద్ద ఎత్తున కోటకు తరలి వస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ మనకు పరిసరాలైతే కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటంతో బోనాల సందడి మళ్ళీ ఒకసారి మొదలైపోయింది. ఈ రోజు ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే కూడా 3వ పూజ గోల్కొండలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి చేస్తున్నారు. అంటే మనకు ఆషాఢ మాసం మొత్తం కూడా ఇక్కడే మనకు తొలి బోనం మొదలై మనకు బోనాల సందడి మొదలవుతుంది. ఇక నెల రోజుల పాటు కూడా గోల్కొండలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రతి వారము కూడా, అంటే ఆదివారము గురువారము ఈ 2 రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అదేవిధంగా మొక్కుల సమర్పణ కూడా ఉంటుంది. ఇక ఈ రోజు 3వ పూజ చేస్తున్నారు, 2వ ఆదివారము. మరీ ప్రత్యేకంగా ఈ రోజు సాయంత్రం తొట్టెల ఊరేగింపు కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇప్పటికే లంగర్ హౌస్ నుంచి మనకు తొట్టెల ఊరేగింపు అనేది ప్రారంభమైపోయింది. లంగర్ హౌస్ నుంచి మనకు గోల్కొండ కోటకు రావడానికి సాయంకాలం సమయం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అనేక మంది భక్తులు కూడా ఉదయం నుంచే ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఇటు తొట్టెలు, అదేవిధంగా బోనాలను కూడా మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సాయంకాలం సమయంలో మనకి తొట్టెల ఊరేగింపును చూడటానికి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే అమ్మవారికి బోనం తయారు చేసి అందులో నైవేద్యాన్ని పెట్టి ఎంతో అందంగా బోనాన్ని అలంకరించి మొదట ఇక్కడ ఉన్నటువంటి నాగమ్మ పుట్ట దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మెట్ల మార్గం గుండా కోటపైన ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆలయానికి మెట్ల మార్గం ద్వారా అనేక మంది భక్తులు డప్పు చప్పుళ్ళు కోలాహలాల నడుమ కూడా వెళ్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే కూడా మట్టి కుండలో బోనాలను సమర్పిస్తున్న భక్తులు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కూడా స్టీల్ బిందెలు, అదేవిధంగా రాగి బిందెలను కూడా ఎంతో అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి బొట్లు పెట్టి అందులో నైవేద్యాలను పెట్టి ఇక ఈ వారం శాఖను కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. శాఖ అంటే మనకు బోనం కుండ పైన ఇంకొక చిన్న బుడ్డి ఉంటుంది, అందులో ప్రధానంగా కళ్ళు శాఖని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇది 2వ ఆదివారం కావడము, అదేవిధంగా జగదాంబిక అమ్మవారికి 3వ పూజ కావడంతో కూడా చాలా మంది కళ్ళును తీసుకొచ్చి అమ్మకు శాఖగా కూడా సమర్పిస్తున్నారు. ఇక దీంతో పాటుగా కూడా శివసత్తుల పూనకాలు, అదేవిధంగా డప్పు వాయిద్యాల నడుమ అనేక మంది శివసత్తులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున కదలి వెళ్తున్నారు. వారితో పాటు అనేక మంది కూడా ఈ ఆటపాటల నడుమ గోల్కొండ కోటకు తరలి వెళ్తున్నారు పైకి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కూడా మొదటి ఆదివారం ఎంతమంది భక్తుల రద్దీ అయితే ఉండిందో ఈ ఆదివారం కూడా అంతే భక్తులు మనకి కనిపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేమా బాలనగర్ నుంచి. ఇదే మొదటిసారి గోల్కొండ కోటకు రావడం? ఎలా అనిపిస్తుంది? బోనాల హడావిడి ఇదంతా ఎట్లా ఉంది? బాగుంది. అంటే మీరు దర్శనం చేసుకోవడానికి వచ్చారా, లేదంటే బోనాలను దగ్గర నుంచి చూడాలి అని? దగ్గర నుంచి చూడాలి. చాలా హ్యాపీగా ఉన్నది. అలా ఎంజాయ్ ఫుల్, అమ్మవారి దయతోటి ఫుల్ ఎంజాయ్. ఆశీర్వాదం ఇవ్వాలని మీరు కూడా ఇచ్చేయాలి.
చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి కుటుంబ సభ్యులతోటి వస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక మంది అమ్మవారిని దర్శించుకోవాలని, అదే విధంగా తాము బోనం సమర్పించుకోవాలని కూడా చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడే మనకు బోనం తయారు చేసి ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాత పైకి వెళ్లి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా ఈ రోజు మనకు తొట్టెలు కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది భక్తులు బోనంతో పాటుగా కూడా మనకు తొట్టెలను కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా తొట్టెలను మనం చూసినట్లయితే కూడా కళాఖండం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో బోనంతో పాటుగా అమ్మవారికి ఒక కళాఖండాన్ని కూడా సమర్పించాలి అనే ఉద్దేశంతో కూడా తొట్టెలను సమర్పిస్తూ ఉంటారు. ఈ తొట్టెలు మనకు 3 అడుగుల నుంచి 30 అడుగుల వరకు ఉంటాయి. ఎవరి దాహతకు తగ్గట్టుగా, ఎవరు భక్తికి తగ్గట్టుగా అమ్మవారికి తమ భక్తిని చాటుకునేందుకు కూడా అనేక మంది భక్తులు ఈ రోజు తొట్టెలను కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ చూసినట్లయితే కూడా ఇక్కడ మనకు శివసత్తుల ఆటలు, పాటలు, అదేవిధంగా డప్పు చప్పులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా గోల్కొండకు వచ్చిన మార్గాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయాయి. ఇక ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా ఇక్కడ ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. లోపలికి బోనంతో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తిగా కన్వే చేయడం జరిగింది. ఒక్కసారి కోటలోకి ఎంటర్ అయిన తర్వాత బోనం ఎక్కడ ఆగకుండా కూడా భక్తులు ఎక్కడ కూడా నిలబడకుండా కూడా ఇక్కడ మనకి ప్రత్యేక ఏర్పాటు చేసి లోపల ఎక్కడిక్కడ బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక శివసత్తులు, అదేవిధంగా బోనం సమర్పించేందుకు వచ్చేటువంటి భక్తులు కూడా ఈ డప్పు చప్పుల మధ్య, అదేవిధంగా పోతురాజుల విన్యాసాల నడుమ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, లోపలికి ఎంటర్ అయిన తర్వాత శివసత్తుల పూనకాలు ఏ విధంగా ఉన్నాయి, వారు బోనాన్ని ఎంత అందంగా అలంకరించి తీసుకొని వస్తున్నారు అనేది. ముందుగా మనం బోనం పూజను చూడొచ్చు. పైన ఎంతో అందంగా యాప కొమ్మలు, అదేవిధంగా అగరబత్తులు, పైన మనకి అమ్మవారి చిన్న చిత్రపటాన్ని కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటుగా దీపపు మొక్కలు కూడా వెలిగించి ఆటపాటల నడుమ అమ్మవారికి నైవేద్యాన్ని కూడా తీసుకొని వస్తున్నారు. వారితో పాటు అనేక మంది కూడా వస్తున్నారు. సో ఎంతో కోలాహలంగా, ఎంతో ఆనందంగా గోల్కొండలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి అనేక మంది భక్తులు తమ మొక్కులనైతే ఈ విధంగా బోనాల రూపంలో తీర్చుకుంటున్నారు. దీంతో పాటుగా కూడా అమ్మవారికి బలి కూడా ఇస్తున్నారు. ఇటు కోళ్లను, మేకలను కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చి అమ్మవారికి మొక్కుకున్న దాని ప్రకారం బలి ఇచ్చి ఇక్కడే మధ్యాహ్న సమయంలో వారు బండావార్పు కూడా నిర్వహించుకొని వన భోజనాలు చేసి కూడా సాయంకాలం సమయంలో తిరుగు ప్రయాణం అవ్వాలని కూడా చూస్తున్నారు. ఇక చాలా మంది తెల్లవారుజామున ఇక్కడికి రావడము, బోనం సమర్పించిన తర్వాత కూడా ఈ కోలాహలం, ఈ సందడి ఇదంతా దగ్గరుండి చూసేందుకు కూడా ఈ విధంగా బారులు తిరిగి వచ్చినటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. గోల్కొండ కోటలోని ఈ బోనాలు వెళ్లే మార్గంతో పాటు ఇటు మనకి చుట్టూ ఉన్నటువంటి గార్డెన్ ఏరియాలో కూడా ఎక్కడికక్కడ భక్తులు మనకి కూర్చొని కనిపిస్తున్నారు. వారు ప్రధానంగా మనకి బోనాలు ఏ విధంగా వెళ్తున్నాయి, పోతురాజుల విన్యాసాలు ఏ విధంగా ఉన్నాయి, శివసత్తుల పూనకాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా బోనాల పండుగని దగ్గర నుంచి కళ్ళకు కట్టినట్టుగా చూడాలి అనే ఉద్దేశంతో కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా మంది ఏ విధంగా కూర్చొని బోనాలు వచ్చేటువంటి తంతునంతా కూడా వీక్షిస్తున్నారు అనేది. ఇక సాయంకాలం సమయంలో మనకు తొట్టెల ఊరేగింపు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. ఈ రోజు 3వ పూజ మనకి ప్రత్యేకత కూడా తొట్టెల ఊరేగింపే కావడంతో కూడా అనేక మంది భక్తులు తొట్టెల ఊరేగింపును చూసేందుకు కూడా ఎంతో ఆతృతగా కూడా మనకి ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా గోల్కొండ కోట ఈ బోనాల జాతరతోటి కన్నుల Right. పండుగగా ఎంతో సందడిగా మనకు కనిపిస్తోంది. రైట్ అంశుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.